నిన్నయాల మనుషులు మస్తు చిత్రంగా తయారైనలమ్మా. ఏం చెప్పినా ఓ బాధనే ఉన్నది. బాగుపడ్డా కష్టమే ఉన్నది, నష్టపోయినా తిప్పలే ఉన్నది. సోషల్ మీడియాలనైతే ఎవ్వలకు నచ్చినట్లు వాళ్ళు ఆడుకుంటున్నారు, పొట్టు పొట్టు ఆడిపోసుకుంటున్నారు. తీరొక్క తీరుల కామెంట్లు పెట్టుకుంటా ఆగమాగం చేస్తున్నారు. ఇక చూడుర్రికి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అన్నకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. నా పేరు యువరాజు యాదవ్. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నా పర్ మంత్ సాలరీ ఒక నెలకు జీతం వచ్చి 6,37,000 పడుతుంది కటింగ్లు పోంగా. నా ఓవరాల్ సాలరీ 93 లక్షలు సంవత్సరానికి. చూసిండ్రు కదా, కట్టింగులు పోను నెలకు అన్నకు 6 లక్షల రూపాయలకు ఎక్కువనే చేతికి వస్తుందని చెప్పిండు. అసలు జీతం అయితే 9 లక్షలు ఉన్నదట. అట్లా ఇక సాఫ్ట్వేర్ కొలువు చేసుకుంటే ఏడాదికి 93 లక్షలు సంపాదిస్తున్నా అన్నట్టు మాట్లాడిండు. ఇక ఇంటికా నుంచే పని చేసుకుంటా గన్ని పైసలు సంపాదిస్తున్నాడంటే మరి ఇక గొప్ప ముచ్చట్నే కదా. కొట్టూరి సపట్లు అని మీటింగ్కి వచ్చిన పబ్లిక్ అందరితో సపట్లు కొట్టించిండు సీఎం సారు. శనివారం నాడు అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పింఛన్లు పంచిపెట్టనికే ముఖ్యమంత్రి సారు పోతే ఆ చుట్టుపక్కల ఊర్లలో ఐటీ కొలువులు చేస్తున్న వాళ్ళంతా కలవనికే పోయినరాట. ఇక సారుకు ఐటీ కొలువులు చేసేటోళ్ళంటే మస్తు పాయిరం కాబట్టి అందరినీ స్టేజ్ మీదకి పిలుచుకొని నెత్తికో 5 నిమిషాలు మాట్లాడుర్రి అని చెప్పిండు. ఒకళ్ళు నెలకు 1,00,000 సంపాదిస్తాం, ఇంకొకళ్ళు 2 లక్షలు, 1,50,000. అట్లా వాళ్ళ జీతం ఎంతనో పబ్లిక్కు చెప్పిండ్రు. గిట్లనే గీ యువరాజు యాదవ్ అనే అన్న కూడా ఎంత సంపాదిస్తున్నాడో చెప్పిండు. అయితే ఇక్కడనే వచ్చింది సిక్కు. బట్టలు గట్లేసుకున్నాడు, గాయన గంత జీతం వస్తున్నదా? ఇంగ్లీషే మాట్లాడిని కొత్త లేదు, గంత సంపాదిస్తుండా అన్నట్టు కామెంట్లు రాస్తున్నారట కొంతమంది. అందుకే గిట్లా కావాలన్నట్టే కండ్లారా చూడుర్రి అని ఇంకో వీడియో సోషల్ మీడియాలో పెట్టిండు. సంవత్సరానికి 93 కాదు 96 లక్షలు వస్తాయి, ఇంకో 3 లక్షలు తక్కువనే చెప్పిన నేను, ఉత్తగా ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారని బాధపడ్డాడు అన్న. ఇగిదిట్లుంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళే గిట్లా కామెంట్లు పెడుతున్నారని సైకిల్ పార్టీ వాళ్ళు ఎవరెవరనో పట్టుకొచ్చి సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళని చూపిస్తుండ్రని ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటర్నెట్లో పంచాదులు పెట్టుకుంటుండ్రు. ఏమైనా ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు ఆల్చల్